హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసాం. మన తెలివైన పిల్లలకు ఒక చిన్న పొడుపు కథ. ముగ్గురు అన్న తమ్ముళ్ళు రాత్రింపగలు నడుస్తూనే ఉంటారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనగనగా ఒక చిన్న ఊరిలో రాము అనే ఒక వ్యక్తి కూర్కా పని చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు రాత్రి రాము ప్రతి వీధి తిరుగుతూ మెట్టు మెట్టు కొడుతూ విజిల్ వేస్తూ ఎలాంటి దొంగలు రాకుండా తన ఊరిని కాపలా కాసేవాడు. ప్రతిరోజు లాగానే రాము తన గూర్ఖా పని చేస్తూ వెళ్తుండగా రాము కాలికి ఏదో అడ్డు తగలడంతో దాన్ని గట్టిగా తన్ని తన పను తను చేసుకోసాగాడు. రోజులాగానే రాము పొద్దున పడుకొని రాత్రి తన పని కోసం వెళ్తుండగా రాము ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు నుంచి ఒక తెల్ల చీర కట్టుకున్న భయంకరమైన దయ్యం రాము ముందుకి వస్తుంది. అది చూసిన రాము భయపడి పరిగెత్తసాగాడు. కానీ ఆ దయ్యం గాల్లో ఎగురుకుంటూ రాము ముందుకి ప్రత్యక్షమవుతుంది. ఆ దయ్యం రాముతో ఇలా అంటుంది. నువ్వు నిన్న తన్నిన ఆ మాయాజాలం నుంచే నాకు విముక్తి లభించింది. దాని కారణంగా నువ్వు ఏ కోరికను కోరినా సరే, ఏ సహాయం కానీ నీకు కావాలన్నా నేను నీకు చేస్తాను. దయ్యాన్ని చూసిన రాజు చాలా బెదిరిపోయి ఉన్నాడు. నాకేమొద్దు అనుకుంటూ దయ్యం దగ్గర నుంచి పరిగెత్తాడు. మరుసటి రోజు రాము ఆ దయ్యం దెబ్బకు భయపడుతూనే వెళ్ళసాగాడు. కానీ ఆ దయ్యం రాము దగ్గరికి రానే వచ్చింది. ఆ దయ్యం, నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వు అని దయ్యం అడిగింది. అప్పుడు రాము తను తినడానికి కోసం తెచ్చుకున్న ఆ బన్ను ముక్కని ఆ దయ్యానికి ఇస్తాడు. ఆకలితో ఉన్న దయ్యం ఆ బన్నుని గబుక్కున మింగేసింది. రాము అక్కడి నుంచి భయంగా పరిగెత్తుతుండగా ఆ దయ్యం, నువ్వే నాకు రోజు ఆహారం తేవాలి, లేకపోతే నేను నిన్ను తినేస్తా అని బెదిరిస్తుంది. ప్రతిరోజు రాత్రి ఆ ఆకలి దయ్యానికి రామునే ఆహారం తెచ్చి ఇస్తాడు. ఇది కేవలం ఆకలితో ఉన్న దయ్యం, దీనివల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు అని రాముకి అర్థమవుతుంది. ఒకరోజు రాము ఇంటికి బాలు వచ్చాడు. అన్నా, నువ్వు 3 రోజుల నుంచి కనిపించలేదే, ఎక్కడికైనా వెళ్ళావా అని అడిగాడు బాలు. అవును బాలు, అమ్మ ఆరోగ్యం బాలేదు అంటే అమ్మని చూడ్డానికి ఊరికి వెళ్ళాను. అన్నా, మీరు వెళ్ళినప్పటి నుంచి మన ఊర్లో ఏమవుతుందో మీకు తెలుసా? అన్నా, మనం వండుకునే ఆహార పదార్థాలు వండినవి వండినట్టుగానే మాయమవుతున్నాయి. ఊరికి ఏదో దయ్యం పట్టిందంట, అందరూ చాలా భయపడుతున్నారు. రాముకి ఇది ఆ ఆకలి దయ్యం పనేమో అని అనుమానం వస్తుంది. అదే రోజు రాత్రి రాము ఎప్పట్లాగానే ఆ దయ్యాన్ని కలుస్తాడు. రాము దయ్యాన్ని ఇలా అడుగుతాడు. నువ్వేనా ఊరిలో వండినవి వండినట్టుగానే తినేస్తున్నావంట, అందరూ చాలా భయపడుతున్నారు. అవును, నేనే తిన్నాను. మరి నువ్వు 3 రోజుల నుంచి నాకు ఎలాంటి ఆహారం ఇవ్వలేదు. మరి నా ఆకలిని ఎలా చల్లార్చుకోవాలి? అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఊరు వెళ్ళాను. మా అమ్మ ఆరోగ్యం బాలేదంట, తన వైద్యానికి చాలా డబ్బులు అవుతాయంట అని అంటాడు రాము. అలా రాము దయ్యంతో మాట్లాడుతుండగా రాముకు ఒక ఉపాయం తట్టింది. మా అమ్మ వైద్యానికి నాకు డబ్బులు కావాలి, నీ ఆకలికి నీకు ఆహారం కావాలి. నువ్వు ఈ 3 రోజుల్లాగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తిను. నేను నిన్ను పోగొడతానని ఏదో ఒక మాయ మాటలు చెప్పి వారికి ఒక కలశాన్ని, ఒక తాయెత్తుని ఇచ్చి నాకు కావాల్సిన డబ్బుని సమకూరుస్తాను. దయ్యం రాము చెప్పినట్టే అందరింటికి వెళ్ళి ఆహార పదార్థాలన్నీ తినేసి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే గ్రామంలో అందరూ కలిసి చర్చిస్తుండగా రాము వచ్చి, నాకు ఈ సమస్యకు పరిష్కారంగా ఒక స్వామీజీ ఒక కలశాన్ని, ఒక తాయెత్తుని ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు ఊరిలో అందరూ మా ఇంటికి రా, మాకా కలశం తాయెత్తు ఇవ్వు అని అడగడంతో రాము ఒక్కొక్కరి ఇంటికి వెళ్తాడు. అలా రాముని 2 దంపతులు స్వాగతిస్తారు. ఏంటి రాము, ఈ దయ్యం పిడి మనకు వండుకుంది కడుపుకి చెందకుండా చేస్తుంది, నువ్వే దీనికి ఏదొకటి చెయ్యాలి. మీరేం దిగులు చెందకండి, దీనికి నా దగ్గర పరిష్కారం ఉంది. ఒకసారి నేను మీ ఇంటిని పరీక్షిస్తాను అని అంటాడు రాము. ఇంటిని పరీక్షించిన తర్వాత రాము ఆ దంపతులు ఇద్దరికి ఒక కలశం మరియు ఒక తాయెత్తుని ఇస్తాడు.
ఆ కలశంలోని నీరు ఇల్లంతా చల్లి తాయెత్తుని కట్టుకోండి అని చెప్తాడు. ఆ దంపతులు రాముకి తోచినంత డబ్బు ఇస్తారు. వీటి ప్రభావం 1 నెల మాత్రమే ఉంటుంది. తర్వాత ఏమన్నా సమస్య వస్తే మళ్ళీ పిలవండి అని చెప్పి రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతి ఇంటికి వెళ్ళి కలశాన్ని తాయెత్తుని ఇచ్చి వాళ్ళిచ్చిన డబ్బుని తీసుకొని రాము అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అలా రాము తన అమ్మ చికిత్సకు కావాల్సిన ధనాన్ని సమకూరుస్తాడు. రాము వాళ్ళ అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాము తనకు సహాయం చేసిన దయ్యానికి రోజు మంచి ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఇలా కథ ముగిసింది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఇంటికి వచ్చి మీరు దాచుకున్న స్నాక్స్ మొత్తం తినేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.